యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 14వ అధ్యాయం మొదటి వచనాలలో ప్రభు తిరిగి తండ్రి వద్దకు వెళుతున్నాడని, తర్వాత మనము ఉండటానికి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం చదివినటువంటి మొదటి 6 వచనాల్లో చూసాం. అంత మాత్రమే కాకుండా ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి ఆయన ఏ విధంగా తండ్రి వద్దకు వెళుతున్నాడో మనం కూడా తండ్రి వద్దకు వెళ్ళటానికి ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడనే విషయాన్ని ప్రభువు వక్కాణించి తన శిష్యులతోటి చెప్పినాడు. 6వ వచనంలో చూసినటువంటి మార్గము, సత్యము, జీవం అనే విషయాలను మనము నిన్న చూసినటువంటి వచనాల్లో వాటి యొక్క వివరణ మనం చూసినాం. తర్వాత ఈ మార్గము, సత్యము, జీవము ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, అలా మీరు గనక నన్ను ఎరిగి ఉంటే 7వ వచనంలో నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. నేను ఈ విధంగా మీతో చెప్పుచున్నటువంటి మాటలు, తర్వాత నేనే మార్గము, సత్యము, జీవము, వీటన్నిటికీ ఆధారంగా మీరు నన్ను ఎరిగి ఉంటారు. ఇవి కనుక మీరు అర్థం చేసుకుని ఉంటే, తర్వాత దానిని బట్టి మీరు తండ్రిని కూడా చూచి ఉన్నారని చెప్పాను. వీళ్ళు తండ్రి వద్దకు రావటం అనేటువంటిది కాకుండా ఇప్పుడు తండ్రిని మరి ఆత్మ సత్య స్వరూపుడు అయ్యండి, మహిమ కలిగినటువంటి మహిమలో నివసిస్తూ ఎవరి సమీపింపరాని తేజస్సులో మహామహుడుగా ఉన్నటువంటి తండ్రి అనేటువంటి దేవుడిని ఏ మనుషుడు కూడా ఎప్పుడు చూడలేదు, చూడజాలడు. కానీ ఇప్పుడు ప్రభువు శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. అది మరి పరలోకంలో ఆత్మలో మహిమలో జీవిస్తున్నటువంటి ఎవరు సమీపంపురాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రిని ఎవరు చూడగలుగుతారు, ఎవరు చూడలేరని మనం చదువుతున్నాం. కానీ శిష్యులతో ఏం చెప్పినాడంటే, మీరు ఆయనను చూచున్నారు, ఆయనను ఎరిగి ఉన్నారు, ఆయన ఎరుగుదురు, మీరు ఆయనను చూచున్నారని చెప్పినాం. అలా చెప్పినప్పుడు వీళ్ళు శిష్యులు ప్రభువు ఎందుకు ఆ విధంగా మాట్లాడి ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా గ్రహించినట్లుగా ఫిలిప్పు అడిగినటువంటి ప్రశ్నను బట్టి మనకు అర్థమవుతుంది. 8వ వచనంలో ఫిలిప్పు ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా. ఇది ఒక సాధారణమైనటువంటి మనుషుడు ఏ విధంగా తనలో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆత్మ తండ్రి అయినటువంటి, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడిని ఎరగాలని కోరేదిగా ఉంటున్నదో, దాని అనుసారంగా నిజమైనటువంటి తండ్రి దేవుడిని మేము చూడాలని, అది మాకు కనపరచు, మాకు అంతే చాలునని ఆయనతో చెప్తున్నాడు. అది దేవుడిని ఎరగని వాళ్ళు, నిజంగా దేవుని యొక్క అన్వేషణ కలిగిన వాళ్ళందరూ కూడా అనాది కాలం నుంచి ప్రతి మనిషిలో ఉన్నటువంటి అది తృష్ణ అదే కనబడుతున్నది మన అందరిలో కూడా. అందుచేత ఫిలిప్పు, మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలును అంటే, మన జీవితంలో నిజమైనటువంటి దేవుడిని ఎరగాలనేటువంటి తపన, ఆ తృష్ణకు తగిన విధంగా మనం అందరం చేసేటువంటి ప్రయత్నాలు, ఎవరైతే భక్తి కలిగి జీవించాలని చూస్తున్నారో వాళ్ళందరి జీవితాలలో కూడా అది కొంత మేరకు కనబడుతుంది. అందుచేతనే మనం చూస్తున్నటువంటి అనేక మతాలలో రకరకాలైనటువంటి విధంగా మనుషుని యొక్క ప్రయత్నాలు, దేవుని యొక్క ప్రసన్నతను, తర్వాత ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూడాలనేటువంటి కోరిక అనేక మందిలో కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. దానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా వేరువేరుగా రకరకాల మతాలలో రకరకాలుగా కనబడుతాయి. కానీ ఇక్కడ కూడా మరి ఫిలిప్పు తండ్రిని మాకు కనపరచు అని చెప్తున్నాడు.
ఈ ఫిలిప్పు మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొట్టమొదటి శిష్యులలో ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒకడు. కానీ అతను ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఆయన ఇంకా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలునని చెప్తున్నాడు. అది సాధారణంగా మనిషిలో ఉన్నటువంటి తృష్ణను బట్టి అతను మాట్లాడుతున్న విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 9వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? అయితే ఫిలిప్పు, నువ్వు ఇంతకాలం నాతో ఉన్నావు, మరి నన్ను గనక చూచి ఉంటే, ఎరిగి ఉంటే నీవు తండ్రిని చూచున్నావు, తండ్రిని కూడా చూచున్నాడు అని చెప్తున్నాడు. కనుక ఈ విషయాన్ని ఫిలిప్పు అటువంటి దృక్పథంతో, దృష్టితో యేసు ప్రభువుతో పాటుగా ఉన్నప్పటికీ, ప్రభు అనేక కార్యాలు చెప్పినప్పటికీ, మాట్లాడినప్పటికీ, చేసినప్పటికీ వాటన్నిటిలో కూడా అతడు దగ్గరగా ఉండి గమనించిన వాడిగా ఉన్నాడు. కానీ అది తండ్రి యొక్క గుణముల యొక్క పోలిక, తర్వాత తండ్రి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుట, తండ్రి ఏ విధంగా క్రియలు చేస్తాడో ఆ విధంగా చేయుట అనే విషయాన్ని అతడు పోల్చుకోలేకపోయాడు. అందుచేత అతడు తండ్రిని కనపరచు, మాకు అదే చాలునని చెప్తున్నాడు. కానీ ప్రభువు దాని వివరణలో, ఒకవేళ ఎవరైనా నన్ను చూస్తే వాడు తండ్రిని చూచున్నాడు అని చెప్తున్నాడు. అంటే మామూలుగా శారీరక రూపంలో ప్రభువును చూచుట అనేటువంటి విషయం కాదు. ప్రభు యొక్క ప్రతి మాట, ప్రతి ఆలోచన, తర్వాత ప్రతి క్రియ, అవన్నీ కూడా తండ్రిని ఏ విధంగా బయలుపరిచేవిగా ఉన్నాయో దానిని గురించి ప్రభువు అతనితో మాట్లాడుతున్నాడు. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు అనంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. కనుక నేను చెప్పుచున్నటువంటి మాటలు నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను చెప్పేటువంటి మాటలు, నేను చేసేటువంటి క్రియలు రెండూ కూడా అవి నా అంతటగా నేను చేయట్లేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు వాటన్నిటినీ జరిగించుచున్నాడు అని చెప్తున్నాడు. ఇది యోహాను సువార్త మొదటి నుంచి కూడా మనం అనేక వచనాలు కనుక చూస్తే ఆ విషయం మనకి తేటగా స్పష్టం అవుతుంది. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కనుక అంతవరకు కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయనను మనకు బయలుపరిచాడు. అంటే ఆయనను చూచడం ద్వారా మనము తండ్రిని చూడగలిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే తండ్రి ఏ విధంగా ఉంటాడో ఆయన యొక్క గుణములు, పోలిక, కార్యములు, ఆలోచనలు, మాటలు అవన్నీ కూడా తేటగా స్పష్టంగా అందరికీ తెలియపరిచేటువంటి విధంగా ప్రభు ఈ లోకంలో జీవించున్నాడు. తర్వాత 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. ఈ విధంగా ఏదైతే తండ్రి పరలోకములో చేయుట కుమారుడు చూస్తాడో అదేవిధంగా కుమారుడు ఈ లోకములో ఆ కార్యములను, తండ్రి యొక్క కార్యములను జరిగించేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 36వ వచనంలో, అదే అధ్యాయంలో 36, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, 19వ వచనంలో కానీ, 21వ వచనంలో, 20వ వచనంలో కానీ, 36వ వచనంలో కానీ ఇక్కడ అన్నీ కూడా మరి ఏదైతే కుమారుడు చేయుచున్నాడో ఆ క్రియలన్నీ కూడా తండ్రి చేత పంపబడిన వాడు అనేటువంటిది, తండ్రి చేయుచున్న కార్యములనే అతడు చేయుచున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 10వ అధ్యాయం 37, 38, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడే, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను
తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినటువంటి 5వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయం 19, 21 వచనాలు, 36వ వచనం, ఇక్కడ 10వ అధ్యాయం 38వ వచనంలో ఇవన్నీ కూడా ఆ ప్రభువు చేయుచున్నటువంటి క్రియలను గురించి, అవి తండ్రి నాకు తెలియపరిచినవి, తండ్రి చేయమన్నవి, తండ్రి నన్ను జరిగించమన్న క్రియలను మాత్రమే నేను చేయుచున్నానని చెప్తున్నాడు. దాని తర్వాత 7వ అధ్యాయంలో 16వ వచనం, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇక్కడ తను మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ బోధించుతున్నటువంటి బోధ కానీ ఇవన్నీ కూడా నాది కాదు, తండ్రి నాకు చెప్పమన్నటువంటి మాటలు మాత్రమే నేను చెప్తున్నానని చెప్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో మనం చూస్తే, మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. 5వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి చేయుచున్న క్రియలను నేను చూచి ఇక్కడ చేయుచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ 8వ అధ్యాయం 26వ వచనంలో నేను అక్కడ ఏదైతే సంగతులు విన్నానో, తర్వాత ఏదైతే చూచున్నానో వాటిని గురించి మాత్రమే నేను లోకమునకు బోధించుచున్నాను. కనుక మామూలుగా అయితే నేను తీర్పు తీర్చడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను ఏమి చేయటం లేదు. ఏమి మాట్లాడుతున్నాను అంటే, ఏమి బోధిస్తున్నాను అంటే, ఏమైతే నేను పరలోకంలో తండ్రి వద్ద ఉన్నగా ఆయన చూస్తున్నానో ఆ విషయాలను మాత్రమే నేను చూస్తున్నాను. తర్వాత 28వ వచనంలో మనం చూస్తే, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుతున్నాననియు మీరు గ్రహించెదరు. కనుక ఇక్కడ కూడా మరలా ఆయన చెప్తున్నాడు, నా అంతటగా నేనేమీ చేయక తండ్రి నాకు ఏ విషయాలైతే వినిపించాడో, నేర్పించాడో, బోధించాడో వాటి విషయాలను గురించి మాత్రమే నేను మీతో మాట్లాడుతూ బోధిస్తున్నాను అని చెప్తున్నాడు. కనుక ప్రభువు ఈ లోకంలో ఉండగా తను చేసినటువంటి బోధ కానీ, మాట్లాడిన మాటలు కానీ, చేసినటువంటి క్రియలు కానీ ఇవన్నీ కూడా తండ్రిని గురించి ప్రకటించేవిగా ఉన్నాయి. అందుచేత ఫిలిప్పు తోటి చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి 11వ వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇప్పుడు నేను తండ్రి యందు తండ్రి నా యందు ఉన్నామని మీరు నమ్మండి. ఒకవేళ ఆ విధంగా నమ్మకపోయినప్పటికీ నేను చేసిన క్రియలను బట్టి అయినా మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు. మీరు నమ్మండి. అది పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించినటువంటి ఒక వివరణ ఇవ్వబడింది. నిర్గమకాండం 34వ అధ్యాయం. ఇది ప్రభు మోషే దేవుడిని చూడాలనేటువంటి విషయాన్ని తను వ్యక్తపరిచినప్పుడు దేవుడు అతనితో చెప్పినాడు, ఏ మనుషుడు నన్ను చూచి బ్రతకజాలడు, అందుచేత నువ్వు చూడలేవు. అయినప్పటికీ నేను 34వ అధ్యాయంలో చూస్తున్నాం 3వ వచనంలో, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనా నువ్వు కనపడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చను. అంటే ఎవరు కూడా అక్కడికి రావటానికి కానీ, ఎందుకంటే ఆయన యొక్క మరి మహిమలను ఎవరు తట్టుకొనలేరు. ఆ దేవునికి ఏ విధంగా ప్రకటించుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 5వ వచనంలో చూస్తే, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. తర్వాత అతనిని ఒక బండ సందులో దాచి ఉంచి అతడు మోషేను దాటి వెళుతుండగా అతని వెనక భాగాన్ని మాత్రం చూడగలిగేటట్లుగా చేశాడు. కానీ ఆ సందర్భంలో దేవుని యొక్క నామాన్ని ప్రకటించాడు. అలా ప్రకటిస్తూ ఈ విధంగా చెప్పాడు, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళుతూ, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును క్షమించును. ఇది ఆయన యొక్క నామానికి తగినటువంటి ప్రకటన. ఆయన కృప చూపించేవాడు, తరువాత దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా అని పేరు, కనికరము కలిగిన వాడు.
అదే విషయాన్ని ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మన 34వ అధ్యాయం 6వ వచనంలో చదివినటువంటి భాగమే ఈ కనికరము, దయా, దీర్ఘశాంతము. ఇక్కడ మనం చదివినటువంటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే తండ్రి యొక్క మహిమను మనం కనుగొన్నాం. అది అందుచేతనే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని. తర్వాత కనుక మనం చూస్తే ఇక్కడ 3వ అధ్యాయంలో పరలోకం నుంచి వచ్చి ఉన్నాను కనుక మేము పరలోక రాజ్యంలోని సంగతులను గురించి మాట్లాడుతున్నాను అనేటువంటిది ఈ 3వ అధ్యాయంలో మాట్లాడతాడు 31వ వచనంలో. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక 5వ అధ్యాయం 3, 4 వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో ఒక వ్యక్తిని స్వస్థపరచడం. ఆ స్వస్థపరచడంలో ఇతడు 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు ఎవరైనా ఆ కోనేటిలో దేవదూత వచ్చి కదిలించబడినప్పుడు దింపుతారేమనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నవాడు. కానీ ఎవరు అటువంటి భాగ్యాన్ని అతనికి కలిగించలేకపోయారు కనుక అతడు అదే విధంగా పడి ఎదురు చూస్తున్నాడు. ప్రభు వచ్చి అతనికి ఆ కోనేటిలోనికి వెళ్లకుండానే అతడు స్వస్థపరచబడగలిగే విధంగా పరిపెత్తుకుని నడవమనే విధంగా అతన్ని నడిపించాడు. అదే విషయాన్ని ఇక్కడ 21వ వచనంలో చూస్తే అదే అధ్యాయంలో, తండ్రి మృతులను ఎలాగూ బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇక్కడ అతడు దాదాపు ప్రాణమైతే ఉన్నది కానీ ఏమాత్రం కూడా బ్రతుకుట అనేటువంటి స్థితిలో లేకుండా జీవిస్తున్నటువంటి ఆ మనిషిని అతడు బ్రతికించి నడిపించేటువంటి వాడుగా చేశాడు. ఇది దేవుని యొక్క దయా, కనికరము, దీర్ఘశాంతము చూపించుటలో ఐశ్వర్యవంతులకు దేవుని యొక్క గొప్ప కార్యం. అందుచేత శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క గుణాలు 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నామో ఆ గుణముల యొక్క ప్రక్రియ అంతటిని కూడా ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తను మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మాత్రమే కాకుండా తను చేసిన క్రియల ద్వారా కూడా బయలుపరిచాడు. అందుచేతనే ఈ 14వ అధ్యాయంలో నేను చెప్పుతున్నటువంటి బోధన బట్టి, మాటలను బట్టి కాకపోయినా ఆ క్రియలను బట్టి అయినా మీరు నన్ను నమ్మండి, నేను తండ్రి ఏకమై ఉన్నామనే విషయాన్ని చెప్తున్నాడు. అందుచేతనే ఎవరైనా నన్ను చూచినాడేలా తండ్రిని చూచున్నాడు. సో ఇక్కడ ఈ విధంగా 5వ అధ్యాయంలో చూసిన తర్వాత మనం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు అతడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను శిక్షించలేదు. కానీ 10వ వచనంలో 8వ అధ్యాయం 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారా అని, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన దయా, కనికరములు కలిగి మన పాపంలో క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అది యెహోవా నామమును గురించినటువంటి ప్రకటన. అంటే ఆయన గుణములను ఏ విధంగా మనం చూడాలో ఆ విధంగా చూడగలగటానికి చేయబడినటువంటి ప్రకటన. ఇక్కడ 14వ అధ్యాయంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు తండ్రిలో ఉన్నటువంటి ఆ గుణములన్నీ కూడా ఆయన చేసినటువంటి క్రియల ద్వారా చక్కగా బయలుపరిచాడు. ఆ విధంగా ఒక పాపములో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆమెకు శిక్ష విధించకుండా ఆయన పాపములను క్షమించుటలో దీర్ఘశాంతము కలిగి ఐశ్వర్యంతుడైన దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని యేసు ప్రభు తను ఆమెడితో చెప్పినటువంటి మాటల ద్వారా బయలుపరిచాడు.
తర్వాత మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడిగా ఉన్నటువంటి అతనికి కనుచూపు కలుగు చేశాడు. ఇది కూడా మరి లోకము పుట్టిన దగ్గర నుంచి అటువంటి విధంగా చూపు పొందిన విధంగా చేయగలిగినటువంటి సంఘటనలు ఏమీ లేవు. అంటే సృష్టిలో ఏదైతే దేవుడు ఉద్దేశంతో అతనిని ఒక కనుచూపు లేకుండా ఈ లోకంలో సృష్టింపచేసి ఉన్నాడో, మరలా సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఆ కంటి చూపును కూడా తిరిగి పునరుద్ధరించగలడు అనే విషయాన్ని ప్రభు జరిగించిన కార్యం ద్వారా, ఆ మహత్కార్యాన్ని బట్టి మనము తండ్రిలో ఉన్నటువంటి సృష్టి ఏ విధంగా సృష్టికర్త అయిన దేవుడు తండ్రి అయినాడో, అదే విధంగా కుమారుడు కూడా ఇక్కడ మనుషులను బ్రతికించడం మాత్రమే కాకుండా, మరి క్షమించడం మాత్రమే కాకుండా, సృష్టికర్తగా అయినటువంటి దేవుడు కావండి దానిలో ఉన్నటువంటి ఏదైతే వదిలిపెట్టబడిందో అది కారణం ఉద్దేశపూర్వకంగా దానిని బయలుపరుస్తూ సరిచేసినటువంటి విధంగా ఈ 9వ అధ్యాయంలో చూస్తాం. దాని తర్వాత వచ్చేటప్పటికి 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి లాజరును మృతులలో నుంచి లేపుట అనేది చూస్తాం. తండ్రి అన్నిటికంటే ఆయన స్వస్థపరచగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు, తర్వాత ఏదైతే మనలో లోపం ఉన్నదో దాన్ని సరి చేయగలిగిన వాడు, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడిగా. తర్వాత మరలా చూస్తే ఆ చనిపోయినటువంటి లాజరును మృతులలో నుంచి లేపినాడు. అంటే అన్నిటికంటే మనందరం కూడా భయపడేటువంటిది, భయము కలిగినటువంటిది మరణం. ఆ మరణాన్ని ఓడించి మరణ దశలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుటకు సామర్థ్యము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తువుగా ఉన్నాడనే విషయాన్ని లాజరును మృతులలో నుంచి లేపుడు ద్వారా ఆయన బయలుపరిచాడు. ఆ విధంగా ఈ పుస్తకం అంతటిలో కూడా దేవుని యొక్క గుణాలను, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శౌర్యాన్ని ప్రకటిస్తూ మరి కుమారుడు చేసినటువంటి క్రియలన్నీ కూడా ఇప్పుడు మనం చదివినటువంటి 11వ వచనంలో 14వ అధ్యాయం 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇప్పుడు చూసినటువంటి ఈ క్రియలన్నిటి విషయంలో కూడా మీరు నన్ను నమ్మండి. ఎందుచేతనంటే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాము కనుక ఎవరైనా సరే మరి అద్వితీయ కుమారునిగా బయలుపరచబడినటువంటి యేసుక్రీస్తును మనం గనక నిజమైన విధంగా చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే, తండ్రి అదే విధంగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ విషయాన్ని ఫిలిప్పుకు మరి ప్రభువు తెలియపరుస్తున్నాడు. సో మనం కూడా ఎవరైనా ఇటువంటి క్రియలని ఆయన ఈ విధంగా జరిగించున్నాడు కాబట్టి ఆయన కనుక మనం సరైన విధంగా తెలుసుకుంటే తండ్రిని ఎరిగినట్లుగా అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది మరి వాళ్ళందరికి మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో మనం ప్రభువుని గురించి చదువుతున్నప్పుడల్లా మనం తండ్రిని గురించి చదువుతున్నామనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ విధంగా మనం ఈ విషయాలను ప్రభు తన శిష్యులకు తెలియపరుస్తూ వచ్చాడు. సో ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న ప్రియమైన తండ్రి, నీకెంతో వందనాలు. మరి పాపులము చీకటిలో జీవిస్తున్నటువంటి మాకు మీ కుమారుని ద్వారా వెలుగును, ఆయన ద్వారా మీ యొక్క కార్యములు, మీ మాటలు, మీ బోధ, మీ ఉద్దేశాలు ఎలా ఉంటాయో మేము తెలుసుకొనగలగటానికి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన మరి మీ యొక్క మహిమ, మీ యొక్క మూర్తిమంతము, తర్వాత మీ యొక్క తేజస్సు అయ్యండి మాకు మిమ్మల్ని గురించినటువంటి ప్రత్యక్షతలోనికి నడిపించడానికి ఆయన జరిగించిన పరిచర్య ద్వారా మేము నిజమైన దేవుడిని ఎరుగునట్లుగా మా కన్నులను తెరిచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. దాని యొక్క వివరణలో మేము జీవించగలిగేందుకు కావలసిన కృపను, కనికరాన్ని మాకు కనపరచండి. మీరు మహిమ పొందమని వేడుకుంటూ రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.